అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందామండి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచు ఉన్నాను. యెహోవా సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యములను నూతన పరచుము. సంవత్సరములు జరుగుతూ ఉండగా వాటిని నాకు తెలియచేయము. ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హబక్కూకు ప్రవక్త ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమంటే, దేవా నీ కార్యముల గురించి నేను విని నేను చాలా భయపడుతూ ఉన్నాను అంటూ ఉన్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మనం 2020 సంవత్సరం ప్రారంభ దశలోనే భయంకరమైన వార్తలు మనం విన్నాం. వెంటనే కాదు, మనం కళ్ళారా మనం చవి చూసి ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎన్నో విపత్కరమైన ప్రమాద స్థితిలో నుండి, ప్రమాద అంచుల నుండి దేవుడి మనల్ని సజీవులుగా లేవనెత్తి ఈనాడు ప్రభువుని ఆరాధన చేసుకోవడానికి, ఈనాడు ప్రభువుని కీర్తించడానికి దేవుడిచ్చిన మహోన్నతమైన కృప బట్టి మనం ఎంతగానో దేవునికి రుణస్థులను ఆయన. అయితే మన జీవితాల్లో ఉన్న ప్రాచీన స్వభావము విడిచిపెట్టాలి. ఏదైతే పాపకరమైన జీవితం మనలో ఉన్నదో, ఏదైతే మన జీవితాన్ని మోసం చేస్తూ ఉందో, ఏదైతే దేవునికి మనకు మధ్య ఆటంకకరంగా ఉన్న జీవితం ఏదైతే ఉందో, అలాంటి ప్రాచీన స్వభావాన్ని మనం విడిచిపెట్టాలి. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి దేవునిని ఆరాధన చేసే వారముగా, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితము జీవించే వారుగా ఉండాలని చెప్పేసి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, రోమేయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఏలయనగా మనమిక పాపమునకు దాసులము కాకుండుటకు, మనమిక పాపమునకు దాసులము కాకుండునట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని మనము ఎరుగుదుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన యొక్క ప్రాచీన స్వభావము ఏం చేయబడాలంటే, క్రీస్తు ప్రభువు ఏ రీతిగా అయితే సిలువ ప్రాణం మీద మరణించినారో, మన కొరకు మన పాపముల నిమిత్తము ఆయన సిలువలో ఏ రీతిగా అయితే మరణించినాడో, అదే రీతిగా మన ప్రాచీన స్వభావము కూడా ఆ సిలువ ప్రాణం మీద సిలువ వేయబడినట్లు మనము ఎరుగుదుము అని చెప్పేసి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఇంతవరకు దేవుడు మనల్ని కాచి కాపాడినాడు. మన క్రైస్తవ జీవితంలో అనేక సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు మనం సాక్ష్యాలు వినాం. అనేక వారి జీవితాలలో అద్భుతకరమైన సాక్ష్యాలు వినాం. అయినప్పటికీ కూడా మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టకపోతే, అయినప్పటికీ కూడా క్రీస్తు ప్రభుత్వం కూడా మనం సిలువ వేయబడిన వారుగా ఉన్నట్లయితే, దేవుడు త్వరలో రాబోవచ్చు ఉన్నాడు. ఆయన రాకడ ఆసన్నమైనది కనుక ఎప్పుడో ఆయన నేడు రేపు ఆయన రావచ్చు. ఆయనతో కూడా ఆ మహిమలో ప్రవేశించడానికి నీవు నేను యోగ్యులు కాదు అని చెప్పేసి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఈ యొక్క ఎఫెసీలో ఉన్న సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఎఫెసీలో ఉన్న సంఘం గురించిన ఆ వార్తను అతడు విని, అనగా ఈ అపోస్తలుడైన పౌలు గారు విని చాలా బాధపడుచున్నాడు. ఏ ఎఫెసీలో ఉన్న సంఘము తన ప్రవక్త విషయంలో తప్పిపోయింది కనుక ఆయన ఖైదులో ఉండి, రోమాలో ఉండి కూడా ఈ రోమా చక్రవర్తి, రోమా గవర్నమెంట్ అండర్టేకింగ్ లో ఉండి ఆయన ఈ మాటలను తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు మీ ప్రాచీన స్వభావం, మీ యొక్క అమలుపట్టి ప్రవర్తన ఏదైతే ఉందో మీరు మిమ్మల్ని పరిశీలన చేసుకుని వాటిని విడిచిపెట్టవలను అని చెప్పేసి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. 23వ వచనం చదువుకుందామండి. మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా, ఏమండి, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునవలను అని చెప్పేసి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు మీ పాత జీవితాన్ని, మీ పాత ప్రవర్తనను విడిచిపెట్టాలి. ఇప్పటి వరకు మన జీవితంలో ఏవైతే మన జీవితాన్ని, మన శరీరాన్ని మాలిన్యం చేస్తూ
వాటన్నిటిని కూడా విడిచిపెట్టేసి ఏం చేయాలంటే నీతి యందు ఏం చేయమంటున్నాడంటే నీతియు యథార్థమైన భక్తి గలవారై ఉండాలి అని చెప్పేసి జ్ఞాపకం చేస్తున్నాడు. మనము నీతిని కలిగి జీవించాలి. అంత మాత్రమే కాదు, నీతితో పాటు యథార్థమైన భక్తి గలవారమై ఉండాలి. అందుకే దేవుడు సంవత్సరములు జరుగుతుండగా ఆయన మన మీద కోపిస్తూనే తన వాత్సల్యమును చూపిస్తూ ఉన్నాడు. మనం తప్పిపోయిన స్థితిలో ఆయన మనల్ని చూసి కోపపడుతున్నాడు, కానీ ఆయన కోపము నిమిషం మాత్రమే, ఆయన దయ ఆయుష్ కాలం అంతా నిలుచును అని చెప్పేసి దేవుని వాక్య భాగం సెలవిచ్చిన ప్రకారం ప్రియ దేవుని పిల్లలారా, ఆయన కోపించుచున్నాడు, కానీ ఆయన వాత్సల్యము సంవత్సరం ఆది నుండి సంవత్సరాంతము వరకు ఆయన చూపించుతూనే ఉన్నాడు. మరి మనకంటే ఎంతో మంది గనులైన వారు చనిపోయారు అని చెప్పుకున్నాం. ఎన్నెన్నో దేశాలు ప్రపంచం అంతటిని కూడా ఎంతో గడగడలాడించింది కరోనా వైరస్. ఇప్పటికీ కూడా భయపడుతూ ఉంది. ఇప్పటికి కూడా దానికి సరైన ట్రీట్మెంట్ లేదు, దానికి వ్యాక్సిన్ లేదు. ఆ వ్యాక్సిన్ కనుక్కోవడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ దేవునికి మాత్రము ఏదియు అసాధ్యము, సమస్తము ఆయనకు సాధ్యమే. అసాధ్యముని సైతము ఆయన సుసాధ్యము చేయగల సమర్థుడు. అయితే ప్రియ దేవుని పిల్లలారా, మన ప్రవక్త విషయంలో సత్ప్రవక్తను కలిగిన వారమై జీవించాలి. ఎలాంటి ప్రవక్తన వారమై జీవించాలండి? సత్ప్రవక్తను కలిగిన వారమై జీవించాలి. సత్ప్రవక్తను మాత్రమే కాదు, నీతి కలిగి జీవించాలి. నీతి కలిగి జీవించాలి. నీతియు యథార్థమైన భక్తి గల వారమై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునవలను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పోలికగా మనం సృష్టింపబడాలి. ఏ పోలికగా సృష్టింపబడాలండి? ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్న ఈ సమయంలో, ఈ సంవత్సరపు ఆఖరి గడియలలో మన జీవితాలు ఎలా మలచబడాలి? పాత జీవితం అంతటిని కూడా విడిచిపెట్టేయాలి. పాత ప్రవర్తన, మాలిన్యమైన బ్రతుకు అంతటిని కూడా విడిచిపెట్టి నీతి కలిగి ఉండాలి. నీతితో పాటు యథార్థమైన భక్తి కలిగి జీవించాలి. యథార్థమైన భక్తి కలిగి జీవించాలి. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక మంది యథార్థమైన భక్తి కలిగిన యేసేపు జీవితంలో మనం చూసుకున్నట్లయితే అతడు నీతిమంతుడు. అంత మాత్రమే కాదు, యథార్థమైన భక్తి కలిగిన వాడు యేసేపు. తన జీవితంలో అతడు ఫలించని కొమ్మగా ఉండడానికి కారణం ఏమిటి అంటే, చిన్ననాటి నుండి ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, అతడు ప్రార్థనా పరుడు. అంత మాత్రమే కాదు, చిన్ననాటి నుండి అతడు దర్శనం చూసిన వాడు, దైవ దర్శనాలు కలిగిన వాడు. అందుకే ఆ ఐగుప్తు దేశంలో కూడా అతడు ఆశీర్వదింపబడ్డాడు. అంటే బానిస బ్రతుకుతూ కూడా అతడు వర్ధిల్లాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు కలిగిన భక్తి, అతడు కలిగిన యథార్థమైన భక్తి, నీతిని అతడు ఆ రీతిగా ఆశీర్వదింపబడ్డాడు అని చెప్పేసి పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. అయితే మనం చూసుకున్నట్లయితే మనము ఎలాంటి వారమో ఉండాలంటే యథార్థమైన భక్తి కలిగిన వారమై ఉండాలి అని చెప్పేసి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. ఒకసారి చదవండి. మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారైనగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. వాటిని చేయించు వాయుమండల సంబంధి అధిపతిని, అనగా అవిధేయులైన వారికి ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కాడము వారి వల్లనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అని చెప్పేసి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు
చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించేను. క్రీస్తుతో కూడా మనము మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారం ఉండగా మాలిన్యమైన బ్రతుకు మన మృత దేహముల నుండి దేవుడు మనను క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణము ద్వారా క్రీస్తుతో కూడా మనను బ్రతికించి ప్రభువుతో కూడా మనము సహవాసము చేయవారుగా దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకోవాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అని చెప్పేసి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నవీన స్వభావము ధరించుకున్న వారమై ఉండాలి. ఏ స్వభావం ధరించుకున్న వారమై ఉండాలండి? నవీన స్వభావము ధరించుకున్న వారమై ఉండాలని చెప్పేసి జ్ఞాపకం చేస్తున్నాడు. నాకు చదువుకున్నాము కదండి, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. మరొకసారి చదవండి. 3:2 హబక్కూకు 3:2 యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచు ఉన్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచు ఉండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరము జరుగుచుండగా దానిని తెలియచేయము. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకును. ఇక్కడ అంటున్నాడు కదా, ఏమంటున్నాడంటే యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచు ఉన్నాను అని చెప్పేసి దేవుడు ఇక్కడ హబక్కూకు ప్రవక్త ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని గురించిన వార్త మనం విని మన జీవితాలలో మనం ఏం చేయాలని? భయపడాలి. నోవహు కాలంలో ఏం జరిగింది? వారి జీవితాలలో వారు దేవునికి అవిధేయులై జీవించారు. వారి ప్రవక్తల విషయంలో వారు చెడిపోయిన వారైనారు. ఎలాంటి వారైనారండి? వారి ప్రవక్తల విషయంలో చెడిపోయిన వారైనారు. అవిధేయ ప్రజలుగా వారు జీవించారు కనుక ఆనాడు జల ప్రళయం వచ్చింది. ఈనాడు ఉగ్రత వస్తుందంటే, ఈనాడు ఇలాంటి భయంకరమైన రోగాల చేత మనము పీడితులమైపోతున్నామంటే కారణం మన జీవితంలో దేవునికి మనము అవిధేయులుగా ఉన్నామని చెప్పేసి జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈ నూతన సంవత్సరంలో జన్మించుండగా మనం ప్రవేశించు ఉండగా మన యొక్క పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. మన పాత బ్రతుకులు విడిచిపెట్టాలి. చిత్త హృదయం గల వారమే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారమే, నీతి కలిగిన వారమే జీవించాలి. అంత మాత్రమే కాదు, యథార్థమైన భక్తి కలిగిన వారమే జీవించాలి. పైకి భక్తి కలిగిన వారుగా జీవిస్తూ దాని శక్తిని అనుసరించలేని ప్రజలుగా అనేక మంది క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నారు. యథార్థమైన భక్తి లేదు, యథార్థ జీవితం లేదు. దేవుని బిడ్డలారా, యథార్థ బ్రతుకు లేకపోవడం చేత అనేకులు దేవుని చేత శిక్షింపబడుతూ ఉన్నారు, ఉగ్రతకు పాత్రులైపోతూ ఉన్నారు. కనుక ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మీరు నీతి కలిగిన వారమై యథార్థమైన భక్తి కలిగి మీరు జీవించాలి అని చెప్పేసి జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ అంటున్నాడు కదా, యెహోవా సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యములను నూతన పరచుము. దేవుడు సంవత్సరాలు జరుగుతూ ఉండగా దేవుని యొక్క కార్యాలను దేవుడు నూతన పరిచేట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నాం. అది ఆకాశ వర్ష జలములను త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాల మొదలుకుని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండను. ఇక్కడ ఒకసారి అట్లా ఆగండి. ఇక్కడ ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, అది ఆకాశ వర్ష జలములను త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. ఈ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాల మొదలుకుని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఈ మాటలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానముగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి వారు బయలుదేరి ప్రయాణం చేస్తుండగా వారి ప్రయాణ జీవితంలో వారు ఎక్కడికి వెళ్తున్నారని?
పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలోకి వెళుతున్నారు. ఆ కనాను దేశం గురించి, ఆ శ్రేష్టమైన దేవుని వాగ్దాన దేశం గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. అది ఆకాశ జలముల చేత ఆ దేశము సస్యశ్యామలముగా సమృద్ధి అయిన పంటగా అది చేయబడుతుంది అని చెప్పేసి దేవుని యొక్క వాక్య భాగం జ్ఞాపకం చేస్తుంది. అంత మాత్రమే కాదు, ఆ పాలు తేనెలు ప్రవహించు ఆ కనాను దేశముల గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే ఈ ఆకాశ జలములను త్రాగు ఈ దేవుడని యెహోవా లక్ష్య పెట్టు దేశము. ఈరోజు దేవుడు నిన్ను నన్ను లక్ష్య పెట్టేవారుగా ఉండాలి. ఎలా ఉండాలండి? దేవుడు మనలను లక్ష్య పెట్టేవారుగా ఉండాలి. దేవునికి ప్రేమలను ఇష్టమైన వారు ఉంటాము. మన పాత జీవితాన్ని, మన ప్రాంత బతుకును, మన యొక్క అసహ్యమైన జీవితాన్ని విడిచిపెట్టి నవీన స్వభావం ధరించుకుని క్రీస్తు ప్రభువుతో కూడా సిలువ వేయబడిన వారుగా, సిలువ సాక్షులుగా మనం జీవిస్తూ ఉన్నాము. అప్పుడు మనము దేవుని యొక్క దృష్టిలో ఆయన ఎన్నిక చేయబడిన ప్రజలుగా మనము ఉంటాము అని చెప్పేసి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, దేవుడి యెహోవా కన్నులు సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు దాని మీద ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంవత్సరాది నుండి ఇప్పుడు అంతములో సంవత్సరపు ఆఖరి గడియలలో ఉన్నాము. ఈ ఆఖరి గడియ వరకు దేవుని యొక్క కన్నులు మన మీద ఉన్నవి. దేవుని యొక్క దృష్టిలో మనం ఉన్నాము. దేవుని యొక్క హస్తాలలో మనం ఉన్నాము. దేవుని యొక్క కృపలో మనం ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు కృప అంటే ఏంటో తెలుసా? కృప అంటే ఏంటో తెలుసండి? ఒక యూత్ మీటింగ్, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక యూత్ మీటింగ్ జరుగుతుందంటండి. ఒక చర్చిలో, ఇలాంటి చర్చిలో యూత్ మీటింగ్ జరుగుతుందంటండి. ఆ యూత్ మీటింగ్లోకి యూత్ అంతా వస్తున్నారంటే, కొత్తగా ఒక కుర్రోడు వస్తున్నాడట. అయితే పాస్టర్ గారు అందరూ కూడా యూత్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరిని పిలిచి, పాస్టర్ గారు మీ యొక్క ప్రాబ్లం ఏంటైనా ప్రార్థన చేస్తాను అని చెప్పేసి పాస్టర్ గారు ఒక్కొక్కరి అవసరతలు అడిగి ప్రార్థన చేస్తూ ఉన్నారట. అయితే కొత్తగా వచ్చిన కుర్రాడు, ఆ రోజే స్టార్టింగ్ రోజు వచ్చిన కుర్రాడే అంటున్నాడట, పాస్టర్ గారు నాకు కృప కావాలి అని అడిగాడట. పాస్టర్ గారు చాలా ఎగ్జైట్ అయిపోయారట, ఎంతో ఉత్సాహంగా. చూసారా, చూడు ఈ బాబు ఈరోజు యవనస్తుడు ఈ రోజే కొత్తగా వచ్చాడు, కానీ నాకు కృప కావాలి అని అడుగుతున్నాడు అని చెప్పేసి మాస్టర్ గారు ఎంతో ఆనందంతో ఆ కృప దేవుడిని కనుగరిస్తాడని చెప్పేసి ప్రార్థన చేశారంట. ఇలా 4 గడిచిన తర్వాత ఆ కుర్రోడు రావడం ఆగిపోయాడట. యూత్ మీటింగ్ మళ్ళీ మాస్టర్ గారు అడిగారంట, అయ్యా పలానా అబ్బాయి రావట్లేదు ఏంటంటే, యూత్ అన్నారట, అయ్యారు కృపకు పెళ్ళి అయిపోయింది కదా, అందుకే ఆయన మస్తు మానేశాడు అని చెప్పేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కృప అంటే ఆయన పాస్టర్ గారు అనుకున్నారు, దేవుని కృప అనుకున్నారు, కానీ ఆ కుర్రోడు కృప అనే అమ్మాయి కోసం వచ్చాడట. ఇలాంటి కాలంలో మనుషుల యొక్క, జనాల యొక్క భక్తి ఇలాంటిది అయిపోయింది. కృప అంటే ఏంటో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైతే పొందడానికి నీవు నేను యోగ్యులం కాకుండా ఉన్నామో అదే దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. నేను నా పాప శిక్ష మరణించవలసిన వాడు ఉండగా నా స్థానంలో ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించి తన రక్తాన్ని కాల్చి తన ప్రాణమును పణంగా పెట్టి నా ప్లేస్ లో ఆయన నిశ్చయముగా అతడు నా కొరకు మరణించాడు. నా వ్యసనములను సహించను, నా రోగములను అతడు భరించను. అది దేవుని కృప. దేవుని బిడ్డలారా, అలాంటి కృప కొరకు దేవుని దగ్గరికి రావాలి, కానీ ఏదో లోక సంబంధమైన కృప కొరకు నేను దేవుని దగ్గరికి రాకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైతే పొందడానికి యోగ్యులము కాకుండా ఉన్నామో అలాంటి అగ్గపే అనబడిన పరలోక సంబంధమైన ప్రేమను దేవుడు మనకు అనుగ్రహించినాడు. పరలోక సంబంధమైన దేవుని ప్రేమను అనుగ్రహించి, అలాంటి ప్రేమకు నీవు నేను పాత్రలుగా ఉండాలంటే, అలాంటి ప్రేమలో నీవు నేను నిలిచి ఉండాలంటే మన పాత జీవితాన్ని విడిచిపెట్టాలి, నవీన స్వభావం ధరించుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని చూస్తున్నాడు, మనల్ని పరిశీలన చేస్తున్నాడు, మనల్ని లక్ష్య పెట్టేవాడిగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, దేవుని లక్ష్యములు మనం ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కన్నులు సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు దాని మీద ఉండును అని చెప్పేసి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా చదువుకుందామండి. కాబట్టి 13వ వచనం, మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను
సేవింపవలనని నేడు నేను మీకు ఆజ్ఞలను జాగ్రత్తగా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే నేడు కాబట్టి మీరు మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను. ఎలా ప్రేమించాలండి? ఎలా ప్రేమించాలి? సగమేమో దేవుని మందిరంలోకి వచ్చి సగమేమో ఇంటికాడికి వెళ్ళిపోతుంది మన హృదయంలో ఆలోచన, సగమేమో నేను రీసెంట్గా యూట్యూబ్లో చూశాను. ఒక అబ్బాయి చర్చిలోకి వచ్చి కొంచెం ప్రార్థన చేసుకుని అయ్యో స్టవ్ మీద చికెన్ పెట్టి వచ్చిన ఒక యూత్ ఒక ప్రోగ్రామ్ చేశారు. ఆ ప్రోగ్రాంలో అయ్యో స్టవ్ మీద చికెన్ పెట్టి వచ్చానే, దాని మీద మూతేసేనో లేదు, ఈ పాడు పిల్ల అక్కడే తిరుగుతుంది అని చెప్పేసి ఏదేదో పిచ్చి పిచ్చిగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇలా లోక సంబంధంగా ఆలోచన చేస్తున్నాడు. అంటే దేవుని మీద తన దృష్టి ఉంచడం లేదు. దేవుని దాసుడు చెప్పే వాక్యం మీద తన దృష్టి ఉంచడం లేదు. లోక సంబంధముగా అంటే దేవుని బిడ్డలారా మనం ఎలా ఉండాలంటే దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా దేవునికి మనము ఏమైపోవాలండి? సరెండర్ అయిపోవాలి. ఏమైపోవాలి? సరెండర్ అయిపోవాలి. ఇందాక బ్రదర్ చెప్పారు కదండి, హ్యాండ్స్ అనగానే రెండు చేతులు కూడా పైకెత్తి, అంటే నేను నీకు లోన్ అయిపోతున్నాను అంటే నువ్వు నన్ను ఏం చేయకూడదు. ఒక్కొక్కసారి శత్రువు వచ్చినప్పుడు షూట్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అతడు రెండు చేతుల పైకెత్తేసాడంటే వాడిని షూట్ చేయకూడదు. ఇక్కడ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మనం పూర్తిగా ఆయనతో కూడా ఏమైపోవాలండి? సరెండర్ అయిపోవాలి. ఆయనకు మనకు మధ్య ఏమాత్రం కూడా గ్యాప్ అనేది ఉండకుండా అర్రమరిక లేని జీవితము జీవించాలి. అర్రమరిక లేని జీవితము జీవించాలి. దేవుడితో పూర్తిగా అంటు కట్టబడి ఉండాలి అని చెప్పేసి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మీరు ఎలా ఉండాలి అంటే ఏమంటున్నాడంటే మీరు మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ ఏంటండి పూర్ణ హృదయంతోను ఫుల్ ఆఫ్ హార్ట్, పూర్తి హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. దేవుడు ఏమడుగుతున్నాడు తెలుసండి? నా కుమారుడా నీ హృదయము నాకేమో సామెతల గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అయితే నా కుమారుడా నీ హృదయము నాకేమో అంటూ ఉన్నాడు. ఆ హృదయము ఎలాంటిదో ఇర్మియా భక్తుడు చెప్తూ ఉంటాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ హృదయాన్ని దేవుడు అడుగుతూ ఉన్నాడు? అలాంటి ఘోరమైన హృదయాన్ని చేసుకుంటాడు. నీ హృదయంలో ఆయన నివాసం ఉండాలని, నీ హృదయంలో ఆయన కొలువై ఉండాలని. నా వృద్ధిని నీ కోవెలగా మలచుకోవయా. ఏమండి? నా వృద్ధిని నీ కోవెలగా మలచుకోవయా. కోవెల అంటే దేవాలయం, గుడి.